ప్రతిష్ఠితమైన వారు, ఒక సపరేట్ చేయబడిన వారు, లేకపోతే పైనుంచి దిగొచ్చిన వారు మాత్రమే యాజకులుగా ఉంటారు. మాకంతా లేదన్నా, మాకంతా అనుభవం లేదు, లేకపోతే మాకంతా అర్హత లేదన్నా, ప్రార్థన చేయండి అంటే నాకంత అర్హత లేదన్నా, లేకపోతే పలానా వ్యక్తితో మాట్లాడాలంటే నాకంత అర్హత లేదన్నా. చూడండి, మీ మైండ్ సెట్ ఈరోజు నుంచి మార్చేసుకోండి. నీవు ఒక యాజకుడివి, నీవు ఒక యాజకురాలివి. దేవుని కొరకు ఈ లోకంలో ఈ భూమి పైన మనుషులందరి పక్షంగా నీ ఒక యాజకత్వం పిలుపుతో నువ్వు పిలువబడ్డావు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఒక యాజకుడిని నువ్వు గమనించు. కాబట్టి నేనేమంటున్నానంటే, ఈ లోకంతో నువ్వు పోల్చుకొని తక్కువ చేసుకోకుండా నీ స్థితిని, నీ పొజిషన్ని నువ్వు గుర్తుపట్టు. నీ ఒక రాజుగా, యాజకునిగా, యాజకురాలుగా ఉన్నావు. నీవు ప్రార్థన చేస్తే లోకానికి మేలవుతుంది. నీవు మొరపెడితే నీ ప్రార్థన విని దేవుడు మనుషుని ముడతాడు, దీవిస్తాడు. నువ్వు దిక్కులేని వ్యక్తిని కాదు. లోకంలో నీ చుట్టూ ఆయన ఆవరించుకున్నాడు. ఆయన ఏర్పరచుకున్న వ్యక్తివి నువ్వు, ఏర్పరచుకున్న వంశంలో నీవు ఉన్నావు. ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ నీ పైన అట్లాగా చూస్తూ ఉంటుంది. నీ ప్రార్థన కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు మొరపెచ్చి నీ మొర విజ్ఞాపన కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఏ వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు వింటాడు. ఎందుకనంటే నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన. ఒక యాజకత్వం నీకు ఇచ్చాడు ఆయన. మాస్టరే ప్రార్థన చేస్తే జరుగుతుంది, లేకపోతే నేను చేస్తే అస్సలు వినడు దేవుడు, జరగదు అన్నటువంటి మైండ్ సెట్ కూడా నువ్వు ఉండొద్దు. ఆల్రెడీ దేవుడు మనల్ని అందరినీ ఒక యాజక సమూహంగా ఎన్నుకున్నాడు. క్రీస్తులో ప్రతి ఒక్కరు సమానమే అని దేవుడు అన్నాడు. మెయిన్లీ ఏంటంటే, ఈ లోకములో మనల్ని ఒక ప్రత్యేకమైన విజయంతో మనం చూసుకోవాలి. ఆ విజయం మనకు లేక దొర్లుతూ ఉన్నాం లోకంలో. అది ఆ విజయం మనకు లేక, ఆ దృష్టి మనకు లేక ఒక సాధారణమైనటువంటి స్థితిగతుల్లో మనం వెళుతూ ఉన్నాం. ఎవరైతే ఈ యాజకత్వం, ఈ రాజుల పిలుపును వాళ్ళు ఓన్ చేసుకుని దేవుని దగ్గర ఒక ధైర్యం కలిగినటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉంటారో, వారి లైఫ్లో మునుపు ఎన్నడూ చూడని అద్భుతాలు వారు చూస్తారు. అనేక మంది జీవితాలు అద్భుతాలు ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళు ఎంతో మంచివారా మీకంటే? కాదు. వారు దేవుడు వాళ్ళకి ఇచ్చిన పొజిషన్ని వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు గుర్తుపడుతున్నారు. మీకు అర్థమవుతుందా? నీకు దేవుడు ఏ పొజిషన్ ఇచ్చాడో అది నువ్వు గుర్తుపడితే నీ ప్రార్థన మారిపోతుంది. గమనించండి, ఈ రోజు నుంచి నీకు దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత నువ్వు గుర్తుపడితే నీ స్టేజ్ నీ మొత్తం మారిపోతుంది. ప్రార్థన మారిపోతుంది, నీ ధైర్యం మారిపోతుంది. కాబట్టి నేనేమంటున్నాను, నువ్వు ఏర్పరచబడిన వంశమును, రాజువు, యాజక సమూహముగా దేవుని చేశాను. ఈ లోకంలో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా నీవు ఒక రాజుగా, యాజకునిగానే నీవు నీ లైఫ్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం నీకు ఎంతైనా ఉంది. తక్కువగా నువ్వు చూసుకోవద్దు. ఒక యాజకురాలిగా నువ్వు చూసుకోవాలి, యాజకునిగా నువ్వు చూసుకోవాలి. అందుకే నేను అంటుంటాను, మా అర్జున్ సార్కి చెప్తుంటాను, మంచి టక్ వేసుకోవాలి, మంచిగా ఉండాలి. ఏంటి ఇట్లా ఉంటున్నావు సార్ అనుకుంటాడు. నాకెందుకు ఈ స్టైల్, నాకెందుకు, లేకపోతే నేను సాధారణ నేను తగ్గించుకొని ఉంటాను అనుకుంటాడేమో సార్. కానీ నేను అంటాను, రాజులుగా మనము ఈ లోకంలో వ్యక్తపరచబడాలంటే అన్నీ కూడా మనము కలిగి ఉండాలి. ఇంతకు నేను చెప్పాను కదా, ఏం లేకుండా ఒక జేబులో ₹1,00,000 ఉన్నట్టుగానే మనం ఉండాలి. హల్లెలూయా. అది ఆ రాజరికాన్ని మనం కాపాడుకోవాలి.
అనేక మంది వారి మంచితనాన్ని బట్టియో లేకపోతే వారి ప్రార్థన ఎక్కువ చేస్తారనో మేలు పొందుకోవట్లేదు, అద్భుతాలు చూడట్లేదు. కానీ వారి పొజిషన్ని వారు మెంటల్గా వాళ్ళు మార్చుకున్నారు కాబట్టి అనేక మంది అద్భుతాలు చూడగలుగుతున్నారు. వాళ్ళ లైఫ్లో అనేకమైనటువంటి తెలియని డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడుతుంది, లేకపోతే తెలియని ఆశీర్వాదం వాళ్ళకు వచ్చేస్తుంది. ఇదంతా కూడా మన మైండ్ దేవునికి మనము రాయబారులమని మనం ఎప్పుడైతే దేవునికి రాయబారులమని మనం ఎప్పుడైతే గుర్తుపట్టి దాని పొజిషన్లో మనం నిలబడతామో అప్పుడు మన లైఫ్ ఇక ముందున్నట్టుగా మనకు లైఫ్ ఎప్పుడు కూడా ఉండదు. మనం ఏ చోట ఉన్నా రాజుగానే కనబడాలి సార్. నీ జాబ్ ఏదైనా కావచ్చు, నీ పైన వాడికి కూడా ఈ వ్యక్తి ఇట్లా ఉన్నాడండి, ఈ వ్యక్తి క్రైస్తవుడా, ఇంత డిగ్నిటీగా ఉన్నాడండి, ఈ వ్యక్తి మాట ఇంత పవర్ఫుల్గా ఉన్నదండి అన్నట్లుగా ప్రతి ఒక్కరూ దేవునికి రాయబారులుగా, రాజులుగా, యాజకులుగా ఈ లోకంలో కనపరచబడాలి. అది దేవుని చిత్తం నీ పట్ల. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన జనముగా ఎంచాడని ఎన్నుకున్నాడు. నేను పిలిచిన తర్వాత నిన్ను తీసేసి పక్కన పెట్టి వేరేలను తీసుకోడు ఆయన. నీ పొజిషన్ నీకే ఉంటది. నీ పుట్టక మునిపే ఆయన ఎన్నుకున్నాడు, అది ఆయన పొజిషన్ ఇచ్చేశాడు ఆయన. నువ్వు దిగజారిపోయినా నీ పొజిషన్ అట్లాగే ఉంటుంది. నీవుగా స్టాండ్ అయ్యి దేవుని కొరకు నీవు బలమైనటువంటి వ్యక్తిగా తయారైతే నీ జీవితంలో దేవుడిచ్చి ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా మనము దేవునికి యాజకులుగా సొంతైన ప్రజలుగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ లోపల ఒక యాజకుడు ఉన్నాడు కాబట్టి నువ్వు యాజకుడు. నీ లోపల ఒక కింగ్ ఉన్నాడు కాబట్టి నువ్వు ఒక కింగ్వి. దేవుడు మనల్ని ఆయన పొజిషన్కి తీసుకొచ్చి నిలబెట్టాడు. క్రైస్తవ పిలుపు అంటే సాధారణమైనది, సాదాసీదది కాదని అనేక మంది ఈ ఘనమైనటువంటి లైఫ్ని తక్కువగా చూసి త్రాగుడు, విచారానికి, ఈ సిగరెట్లకు, బిళ్ళకు లోనవుతున్నాను. నీ పిలుపేందో నువ్వు తెలుసుకుంటే, నీ పొజిషన్ ఏందో నువ్వు గుర్తుపడితే నువ్వెప్పుడు తక్కువగా కూడా ఆలోచన చేయవు. పాపం వైపు నీ మనసు పోదు. నేనేంటి, నా స్థితి ఏంటి, నన్ను ఎట్లా పిలిచాడు దేవుడు, నన్ను ఎట్లా గౌరవించాడు, నేను ఎందుకు ఇట్లా ఉండాలన్నట్లుగా నీ మైండ్ మారిపోతే ఇది ఎప్పుడు కూడా లోకంతో కలిసి నీవు తక్కువ స్థితిలో నువ్వు చూసుకోవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, యెషయా గ్రంథము 61:6 అధ్యాయంలో 61వ అధ్యాయము 6వ వచనంలో మాట్లాడబడింది. యెషయా గ్రంథం 61:6. మీరు యెహోవాకు యాజకులగునట్లు యాజకులగును, వారు మా దేవుని పరిచారకులను మనుష్యులు మిమ్మల్ని గురించి చెప్పుదురు. జనముల ఐశ్వర్యము మీరు అనుభవించురు. వారి ప్రభావమును పొంది అతిశయింతురు. చూడండి, దేవుడు లోకంలో ఒక ప్రత్యేకత ఎట్లా ఇచ్చాడంటే చూడగలరు. చూడండి, మీరు యెహోవాకు యాజకులనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మల్ని గురించి చెప్పుదురు. మనుష్యులు మిమ్మల్ని ఎట్లా చెప్పాలి? ఇది గొప్పలాని సాహిత్య సిస్టర్ దేవుని పరిచారకురాలు, ఈమె దగ్గర దేవుని శక్తి ఉంది,
ఈమె దేవుడి కొరకు ప్రత్యేకింపబడిన వ్యక్తి, పలానా శ్రీకాంత్ వస్తున్నాడంటే వీరు దేవుని కుమారులు, వీరు దేవుని పరిచయం, వీరు దేవుని ఆరాధిస్తున్న వారు, సాధారణ వ్యక్తులు కాదు. ఇది దేవుని పట్ల కలిగినటువంటి పొజిషన్. ఆ రీతి మనం ఉండాలని తెలుసు. ఆ తర్వాత మాట ఏమిటంటే, జనముల ఐశ్వర్యము మీరు అనుభవితులు, వారి ప్రభావం పొంది అతిశయితులు. జనములలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని మనము అనుభవించాలనేది దేవుని యొక్క చిత్తం. జనులందరూ మనల్ని గౌరవించాలి, మనల్ని గొప్ప చేయాలి, మనల్ని కనపరచాలి. ఇది దేవుని చిత్తం అండి. ఇక్కడ ఒక క్రైస్తవుడి పట్ల దేవుడు ఎంత ప్రేమ కలిగినాడు, గొప్ప ఆలోచన కలిగినాడు ఒకసారి గమనించండి. జనముల ఐశ్వర్యము మీరు అనుభవించాలి. జనముల దగ్గర ఉన్నదంతా దేవుడు మీకు ఇచ్చేయాలి. మీరు ప్రార్థన చేయండి. మీరు ధనం కొరకు ప్రార్థన చేస్తారా, సంతోషం కొరకు ప్రార్థన చేస్తారా, సమాధానం కొరకు ప్రార్థన చేస్తారా? లోకంలో తీసి గుంజి మీకు ఇస్తాడు. జనముల ఐశ్వర్యం మీరు అనుభవింతురు. జనములలో ఉన్నటువంటి సమాధానం, సంతోషం, సమృద్ధిని తీసి కూడా దేవుడు మీకు ఇస్తారు. అంత ప్రేమ, అంత పిచ్చి మనమంటే దేవునికి. జనములలో ఉన్నటువంటిది కూడా తీసి మనకు ఇవ్వగలిగినటువంటి ప్రేమ దేవుడికి మన పట్ల ఉంది. అనేక మంది డబ్బును కానీ త్రాగుడుతో చెడిపోతున్నారు లోకంలో. అనేక మంది చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి కానీ వాళ్ళ లైఫ్లో ఏదో కొలువ ఉంది. అవన్నీ తీసి దేవుడు నీకు ఇవ్వాలనేది దేవుని యొక్క చిత్తం. ఈ లోకంలో దుష్టుడు ఏర్పడ చేసి ఏదైతే ప్రజలకు ఇస్తా ఉన్నాడో, దేవుని చిత్తం ఏంటంటే దేవుని కుమారులకు, దేవుని కుమార్తెలకు ఈ జనముల నుంచి ఐశ్వర్యమును తీసి, గౌరవమును తీసి, ఒక ప్రభావమును తీసి ఆయన ప్రజలకు కట్టబెట్టాలనేది దేవుని యొక్క చిత్తమైనది. హల్లెలూయా. అందుకని మనము ఒక ప్రత్యేకమైనటువంటి వారిని చూడాలి. జనములలో ఉన్నది తీసి ఇవ్వగలిగినటువంటి ప్రేమ కలిగిన దేవుడు ఆయన. నీ లైఫ్ ఎట్లా డిజైన్ చేశాడు ఆయన అంటే, లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా నీ దగ్గరికి రావాలి. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను ఆలోచన అడగాలి. నీ దగ్గరికి వచ్చి ఆదరణ పొందుకోవాలి, ప్రేమ పొందుకోవాలి. వాళ్ళకు ఉన్నది కూడా నీకు ఇచ్చిపోవాలి. అది దేవుడు నీ లైఫ్ డిజైన్ చేశాడు. వారి ఐశ్వర్యం కూడా నీకు ఇచ్చిపోతారు, వారి గౌరవాన్ని కూడా నీకు ఇచ్చిపోతారు. అట్లాగా దేవుడు హెచ్చించాడు మనల్ని. మన కాలేజీలో అట్లాంటి ఘనతను దేవుడు ఇచ్చాడు. లోకంలో ఉన్నది తీసి మనకి ఇవ్వగలిగేంత ఘనతను, ప్రేమను దేవుడు మనకి ఇచ్చాడు. జనముల ఐశ్వర్యము మీరు అనుభవితులు అని దేవుడు చెప్తారు. వారి ప్రభావమును పొంది అతిశయితులు. చూడండి, మీరు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటారు. లోకంలో ఏ మనిషికి ఎంత ఉన్నా మీకంటే తక్కువనే. అర్థమవుతుందా? మీ ప్రక్కనే ఒక 10 ఫ్లోర్ల బిల్డింగ్ అనిపించిన ఆయన నీకంటే తక్కువనే అని గమనించు. 10 ఫ్లోర్ల బిల్డింగ్ని వాళ్ళ దగ్గర నుంచి తీసి కూడా దేవుడు నీకు ఇవ్వగలిగినంత శక్తి కలిగిన వాడు ఆయన. వెరీ జెలస్ ఫీలింగ్తో ఉంటాడు నీ గురించి. ఏదైనా నా బిడ్డకే ఫస్ట్ ఇవ్వాలి, నా కుమారుడికి ఫస్ట్ ఇవ్వాలి. మీరు ప్రార్థన చేసినప్పుడు కూడా, ప్రభా లోకంలో ఉన్న వారు దీవించబడుతున్నారు, నేను నీ బిడ్డని, నీ కుమారుని ప్రభా నన్ను దీవించమని మీరు ఒక మంచి మనసుతో అడగండి. ఛాలెంజ్తో దేవుని అడగండి. మీ లైఫ్లో కార్యాలు ఎందుకు జరగవచ్చు? దేవుడు ఒక యాజకులుగా, రాజుగా మీకు నియమించాడు.
లోకంలో ఉన్న ఘనతను, ఐశ్వర్యము మీడియాలు మీరే అనుభవించాలని దేవుని యొక్క మనస్తత్వం ఉంటుంది. కాబట్టి మీరు వెలివేయబడిన వారు కాదు, దేవుని చేత ఏర్పరచబడిన వారు. దేవుని చేత ఇంగ్లీష్లో రాయబడ్డది ఈజ్ వెరీ ఓన్ పొజిషన్ అని రాయబడ్డది. ఆయన పొజిషన్ ఆయన స్థితిని మనకిచ్చారు. దేవుడు సాధారణమైన వాడు కాదు, ఆయన రారాజు. ఆ రారాజులుగా మనం ఉండడానికి దేవుడికి ఈ రోజు నుంచి మనకు సహాయం చేయడం కాక మన మాట, మన ప్రతి స్థితిగతులు ఒక రాజుగా, ఒక కింగ్స్గా, ఒక ప్రేసిస్గా మనల్ని మనము చూచుదుము గాక. ఈ రోజు నుంచి చూడండి, ఆ తర్వాత గనుక వారు భూలోకమును ఏలుదురు అనే ఒక మాట రాయబడుతుంది. కీర్తన 115:16 వచ్చిన ఒకసారి చదువుతారు. 115 కీర్తన 16 వచ్చిన. ఆకాశములో యెహోవా వశము భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. చూడండి, ఆకాశము యెహోవా వశము. ఆకాశం ఉంది, భూమి ఉంది. ఈ చోట మీకు అర్థమవుతే ఈ లోకంలో మీరు ఎంత పవర్ఫుల్ మీకు అర్థమవుతుంది. ఆకాశము దేవుని యొక్క వశంలో ఉంటుందంట. ఎందుకంటే ఆకాశము దేవుడు ఏం చెప్తా జరుగుతుంది, అది ఆయన పొజిషన్. ఆ తర్వాత కింద రాయబడిన మాట, భూమిని దేవుడు ఎవరికి ఇచ్చాడంట? ఎవరికి ఇచ్చాడంట? నరులకు ఇచ్చాడంట. నరులంటే ఎవరు? నీవు, నేను, దేవుని యొక్క బిడ్డలు. క్రీస్తు యొక్క పొజిషన్ ఎవరైతే చూస్తారో ఈ భూమి మీద వాళ్ళు ఏం చెప్తే అది జరుగుతుంది. ఈ మాట మీరు నమ్మండి. మీరు ఏం చెప్తే భూమి మీద అది జరగాలి. ఇది దేవుని చిత్తం మీ పట్ల. మీ పక్కన ఉన్న వాళ్ళతో మీరు ఏం ప్రార్థన చేస్తే అది జరగాలి. ఒక 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 టైగర్, ఒక సింహం వచ్చినా మీరు ఏం చెప్తారు అది వినాలి. ఒక క్రూర జంతువు మీ దగ్గరకు వచ్చినా మీరు ఏం చెప్తే అది వినాలి. అది నేను బట్టి దేవుడు డిజైన్ చేసిన ఈ ఒక ఘనమైన లైఫ్. అది ఈ భూమి అంతా నీకు ఇచ్చేస్తాడు దేవుడు. నీ పొజిషన్ ఏంటంటే ఈ భూమి మీద నువ్వు రూల్ చేయాలి. అర్థమైందా? దేవుడు ఆకాశాన్ని రూల్ చేస్తాడు, మనము భూమిని రూల్ చేయాలి. యు ఆర్ ఏ రూలర్. నీవు ఒక కింగ్వి, ఒక రూలర్వి. నీవు పరిపాలన చేసే వ్యక్తివి. ఈ లోకంలో నీవు పరిపాలన చేయాలి. నేను చూశాను, ప్రార్థన చేసే ప్రభుత్వాలను మారి కూడా నేను చూశాను. ఒకసారి క్రికెట్ మ్యాచ్ కొరకు నేను బాగా ప్రార్థన చేశాను. ఎప్పుడు నేను చేయను, ఒక్కసారి చేశాను. ఎందుకంటే ఆ దేశం గెలవాలి ప్రభా, ఇట్లానే నాకు గెలవాలి. 2011 కదా ఉపవాసం నేను ప్రార్థన చేశాను. అసలు ఇండియా గెలుస్తుందని కూడా అనుకోలేదు. అద్భుతమైన రీతిగా నాలాంటి వాళ్ళు అనేక మంది ప్రార్థన చేయొచ్చు, నేను అది కానట్లేదు. వరల్డ్ కప్ కొట్టేసింది ఇండియా. మనం ఏది చెప్తే అది జరగాలి ఈ భూమి మీద. అది దేవుని చెప్తాం. నీకు అర్థమవుతాం. ఈ భూమి మీద దేవుని నీతి జరగాలి అంటే నీకు నేను మన పొజిషన్ని మనం పొసెస్ చేసుకోవాలి, మనం తీసుకోవాలి. నీ 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 ఇంట్లోకి పాము వచ్చినా సరే ఆ పాము నువ్వు ఎట్లయితే అట్లా వినాలి, వింటది. నువ్వు పొజిషన్ తీసుకో, ఆ పాము ఎట్లా చెప్తే నీకు అట్లా వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది. కొద్దిసేపు ఆగితే ఆగుతుంది.
నిజమండి. నేను చిన్నప్పుడు నా కుక్కలంటే చాలా భయం ఉండేది. మా ఊర్లోకి వెళ్తుంటే ఒక సెంటర్లో బాగా కుక్కలు ఉండేది. 7th క్లాస్ 8th క్లాస్ అనుకుంటాను. 4-5 కుక్కలు ఒక్కటేసారి నా మీదికి పరిగెత్తుకుంటూ వచ్చాయి. నన్ను పడితే నా ప్రాణం ఉండదు. నేను అన్నాను, ఏ సినిమాలో ఆగిపోండి అక్కడ, ఏ సినిమాలో ఆగిపోండి అన్నప్పటి నా దగ్గరకు వచ్చి అట్లా నిలబడిపోయాను. నేను నమ్మాను, నేను ఏది పలికినది జరుగుతుందని నేను నమ్మాను. మన పొజిషన్ తీసుకుని మనం ఎప్పుడైతే ఆ స్టేజ్ నుంచి మనము ఈ లోకంలో ఏది పలికితే అది జరుగుతుంది. దేవుని చిత్తం ఏంటంటే ఈ భూమిని మనము రూల్ చేయాలి. ఎవడో కష్టపెడుతున్నాడని, ఎవడో మనకు వ్యతిరేకంగా మనం కృంగిపోవడం కాదు, మనం రూల్ చేయాలి. మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరతాయి. మనము ఒక రూలర్గా ఈ లోకంలో మనం ఉన్నాము అన్న విషయం గమనించండి. మీరు ఎప్పుడు కూడా మీ యొక్క స్థితిని సాధారణంగా మీరు తలంచుకోవద్దు. మీరు ఈ భూలోకాన్ని ఏలుగరు అని దేవుడు చెప్పాడు. మీరు ద్వితీయోపదేశకాండము 7:6 ఒక మాట ఉంటుంది, సమస్త జనము కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను అనే మాట. చూడండి, అన్ని జనాల కంటే, మతాలు, కులాలు, ప్రాపర్టీస్, ఆస్తులు, పాస్తులు అందరికంటే దేవుడు మనల్ని ఎక్కువగా ఎంచాడు. యు ఆర్ ద గ్రేట్ అని దేవుడు చూస్తున్నాడు. నీవు ఒక గ్రేట్ పర్సన్ అని దేవుడు చూస్తున్నాడు. నీవు ఒక గ్రేట్ పర్సన్, క్రీస్తు దృష్టిలో నువ్వు ఒక గ్రేట్ పర్సన్. నువ్వు చెప్పినట్లు ఈ లోకంలో జరగాలి, జరుగుతాయని సంతోషపడతాడు. ఏదైనా కానీ ఆయన సంతోషపడతాడు. ఇది నీ పొజిషన్ అని నువ్వు గమనించు. భూలోకంలో ఏలుగురు అని ప్రకటన గ్రంథంలో ఒక చోట రాయబడింది. మనం భూలోకంలో ఏదేవారమో, మనము రూల్ చేసేవారమో అని దేవుని యొక్క చిత్తం అయి ఉంటుంది. చూడండి, ఇవన్నీ బాగానే చెప్తున్నాం, కానీ మేము మరి తప్పు చేశాం కదన్నా, పాపం చేశాం కదన్నా, మేము ఎందుకు పనికిరాం కదన్నా అని అనుకోవచ్చు. 2 తిమోతి 1:9 నేను ముగిస్తున్నాను. ఇంకా 2 తిమోతి 1:9 మాట్లాడుతున్నాను. 2 తిమోతి 1:9 మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడిన ఆయన కృప. చూడండి, మన స్వకీయ క్రియలను కార్యాలను బట్టి కాదు, మన క్రియలను బట్టి ఆయన మన పొజిషన్ని గొప్ప చేయలేదు. కానీ క్రీస్తులో ఇంతకు మునుపే తన స్వకీయ సంకల్పాన్ని బట్టి నువ్వేం చేస్తావు నాకు అనవసరం ప్రభు, నేనైతే నీకు ఒక ఘనమైన పొజిషన్ని నేను ఇస్తున్నాను. నీకు నువ్వు ఎవరైనా సరే, నేనైతే నిన్ను మహిమపరచాను, నేనైతే నిన్ను గొప్ప చేశాను. నువ్వు ఈ భూమిని ఏలాలి. మీ కళ్ళ ముందు ఏదైనా మీకు నచ్చని జరిగితే మీరు వెంటనే ప్రార్థన చేయండి. దేవుడు మీ కొరకు మారుస్తాడు, శాసనాలు మారుస్తాడు, ఏదైనా మారుస్తాడు దేవుడు. ఒక ఊరికి వెళ్ళాను నేను గత 15-17 years బ్యాక్. ఆ ఊరిలో ఎందుకో
జీప్లో కూర్చొని వెళ్తున్నాను. జీప్లో కూర్చొని వెళ్తుంటే ఉపవాసంలో ఉన్నాను. అది అటు ఇటు గుంటలు గోతులు కొండలు లోయలు అటు ఇటు తిప్పుకుంటూ వెళ్తుంది. ఏంటి ఇంత కష్టంగా ఉందని కళ్ళు మూసుకొని ప్రార్థన చేశాను. ప్రభా, ఎంతమంది ఈ రోడ్డును బట్టి కష్టపడుతున్నారు కదా, సరే మరి ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఉండొచ్చు నాకు ఇచ్చుంటా, కానీ నేనైతే ఇదిగో నీ కుమారుడి ప్రభా, నేను వెళ్తున్నాను, ఈ రోడ్డు నీ చిత్తంలో మంచి రోడ్డుగా అవునుగా అని ప్రార్థన చేశాను. ఆ జీపులోనే కూర్చొని ప్రార్థన చేశాను. తిరిగి కొంత కాలానికి నేను ఎందుకో అదే మార్గంలో వెళ్ళవలసి వచ్చింది. నేను వెళ్ళినప్పుడు ఆ రోడ్డు గుంతలు 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 గుంతలుగా ఉన్న రోడ్డు మంచి డాంబర్ రోడ్డుగా తయారైంది. హల్లెలూయా. ఎందుకు ఎట్లా జరిగిందంటే నా పొజిషన్ ఏదైతే ఉన్నదో నేను తీసుకున్నాను, ప్రార్థన చేశాను, ఆ కార్యం అక్షరాల దేవుడు నెరవేర్చాడు. దేవుడు మన ప్రార్థనని గౌరవిస్తాడు, మన పొజిషన్ దేవుడు గౌరవిస్తాడు. మనమే చిన్న చిన్న చూసుకుంటాం. నాకేమన్నా కౌచి లేదన్నా, ఏం జ్ఞానం లేదు, తెలివి లేదు, పాడలేదు, చదువు లేదన్నా, జాబ్ లేదన్నా, ఇది ఎందులో పనికిరానా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అయితే నిన్ను ఒక అపూర్వమైన వ్యక్తిగా చూస్తాడు. నీవు ఒక రూలర్వి. మరి రాజకీయ నాయకులు ఎంతో మంది వెళ్ళొచ్చు ఉండొచ్చు, ఈ లోకల్స్ అన్న రూలర్స్ ఎంతో మంది వెళ్ళొచ్చు ఆ రోడ్డు నుంచి, కానీ వాళ్ళ ద్వారా కార్యం జరగలేదు. కానీ నేను ఎప్పుడైతే ప్రార్థన చేశానో ఆ ప్రార్థన బట్టి దేవుడు కార్యం చేశాడు. అధికారులను పరిగెత్తించాడా లేకపోతే నాయకులను పరిగెత్తించాడా నాకు తెలియదు, కానీ దేవుడు అక్షరాల ప్రార్థించిన కార్యం జరిగించాడు. నేనేమంటున్నానంటే మన రూలర్షిప్, మన యొక్క రూలింగ్ని మనం తీసుకోవాలి. అది కనిపించే పరిస్థితుల పట్ల కావచ్చు, మనకు కనిపించని పరిస్థితుల పట్ల కావచ్చు, ఫ్యామిలీస్లో వెనుకబడిపోయిన శాపం గురించైనా కావచ్చు, దయ్యపు శక్తుల గురించైనా కావచ్చు, దేని గురించైనా కావచ్చు, మన పొజిషన్ మనం తీసుకోవాలి. మనం ఒక రాజులుగా యాజకులుగా మనల్ని మనము చూసుకున్న నాడు మనము ఒక ఘనమైన స్థితిలోకి మనం వెళ్తాం. చూడండి, 82వ కీర్తనలో 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. చివరిగా మాట్లాడుతున్నది కీర్తన 82:6. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఎంత పట్టుబడ్డది. మీరు దైవములు. దైవం అంటే ఏంటి? దేవుడు కదా. రాష్ట్ర బయట ఎవరు చెప్పారంటే మాట? దేవుడు పలికాడంట. సర్వోన్నతుని కుమారులని మీరు దైవములు. ఈ లోకానికి మీరు దైవాలు. ఈ లోకమంతా మీ కాలానికి రావాలి. ఎందుకంటే మీలో ఉన్న క్రీస్తుని చూసి ఆ రీతిగా ఆ పొజిషన్ దేవుడు ఇచ్చారు. మీరు ఈ లోకానికి ఒక దైవంగా ఉన్నారు. ఆ దైవత్వాన్ని ఈ లోకం వీళ్ళ నుంచి చూడాలి. ఆ రీతిగా దేవుడు మన పొజిషన్ని మార్చాడండి. యు ఆర్ గాడ్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి నీ ఒక దైవం, నీ ఒక క్రీస్తును నీలో మోసి ఈ లోకానికి అందించగలిగే వ్యక్తివి నీవు. నేను గర్భంలో నుండి బయలు పడక మునుపే ప్రతిష్ఠించింది అని ఎమ్మె గ్రంథంలో దేవుడు సెలవించాడు. గర్భం నుంచి బయటికి రాకముందే ఆయన అపాయింట్ చేశాడు. అపాయింట్ చేసిన తర్వాత ఎప్పుడు మారలేదు.
ఏ శత్రువు మారలేడు, ఏ నాయకుడు, నీ అధికారి ఎవరు మారలేరు. నేను దేవుడు అపాయింట్ చేశాడు, అదే పొజిషన్లో నువ్వు ఉన్నావు. దేవుడు నేను అదే పొజిషన్లో ఒక రూలర్గా దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి మనం ఒక రూలింగ్ మైండ్ సెట్తో మనము జీవించదుము గాక. దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేసేవాడుగా మనము ఈ రోజు నుంచి నిలబడదుము గాక. మన ప్రార్థన ఈ రోజు నుంచి మార్చబడదు గాక. మన థింకింగ్ ఈ రోజు నుంచి మార్చబడదు గాక. సాధారణ థింకింగ్ నుంచి ఒక అసాధారణమైన సూపర్ న్యాచురల్ థింకింగ్ ని మనం పొందుకుందుము గాక. మనం దేవుడి కొరకు రాజులమని, యాజకులమని, మనము దేవుడి చేత ఏర్పరచిన దైవములని ఈ రోజు నుంచి మన లైఫ్ లో మనము ఎక్స్పీరియన్స్ చేయదుము గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసు నామమునకు స్తోత్రాలు. నా దేవునికి స్తోత్రాలు. నా తండ్రి నీకు స్తోత్రాలు. మేము దైవములన్నాము, రాజులన్నాము, యాజకులన్నాము. మేమెందుకు పనికిరాని వ్యక్తులుగా చూసుకుంటున్నాం తండ్రి. ఉద్దేశాన్ని మేము తీసుకుంటున్నాం. ఈ రోజున ఇదిగో మమ్మల్ని గర్భం నుంచి బయలుపడకముడు పేరు పెట్టుకున్నావే. మా గిరియను బట్టి కాదు, నీ స్వకీయ సంకల్పాన్ని బట్టి ఎన్నుకున్నావే. నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. నీ కృప కొరకు వందనాలయ్యా. నీ కృప కొరకు వందనాలు తండ్రి. నీ కృప కొరకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. రాజ్యానికి స్తోత్రం, రాజ్యానికి స్తోత్రం, రాజ్యానికి స్తోత్రాలు తండ్రి. సహాయం వచ్చి సహాయం వచ్చి నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి అయ్యా. నేను నీ కొరకు ఒక రాజుగా ఈ రోజు నుంచి చేయిస్తాను. నన్ను నేను తక్కువ అంచనా వేసుకోను ప్రభా. నీ కొరకు బలమైన వ్యక్తిగా ఉంటాను. నాకు ఏది ఉన్నా ఏది లేకపోయినా నేను సజీవుడైన దేవుని కుమారుడిని, సజీవుడైన దేవుని కుమార్తెను. నన్ను దైవం అని పిలిచాడైనా, సర్వోన్నతుని కుమారుడు అన్నాడు. నేనెందుకు తక్కువ వాడిగా ఉండాలి? నేనెందుకు దిక్కులేని వాడిగా ఉండాలి? లేదు ప్రభా, నా ప్రార్థన పని నీ భూమిని ఏలుతాను తండ్రి. I am the ruler. ఈ భూమిని నాకు ఇచ్చావు తండ్రి. ఈ భూమి మీద నీ నామాన్ని బట్టి నీ ఏలుబడి చేస్తాను తండ్రి. ఎవరెవరో ఏలుబడి చేసేది కాదు, నేను ఏలుబడి చేస్తాను. నా ప్రార్థనతో అన్ని పరిస్థితులు మారుస్తున్నాను. నా ప్రార్థనతో అనేక మందిని జీవితాన్ని మారుస్తాను తండ్రి. నాకు ఇచ్చిన పిలుపు, ఆధిక్యత నేను తీసుకుంటున్నాను. నా పొజిషన్ నేను తీసుకుంటున్నాను ప్రభు అని పలుకాలి. ఇదిగో ప్రభుత్వ రక్తం, ప్రభుత్వ శరీరం తీసుకోబోతున్నాను. కృతజ్ఞతలు చెల్లించు. దేవుని యొక్క శరీరంలో భాగస్తునిగా ఉన్నాము. ఈ భాగ్యం ఎంతో మందికి లేదు. నీకు దేవుని ఇచ్చాను. దేవుని కృతజ్ఞతలు చెల్లించు. ఈ యొక్క భాగ్యాన్ని బట్టి నీ స్థితిని గమనించి నివేదన తప్పిపోతే, దేవుడి నుంచి దూరముగా వెళ్ళిపోతే క్షమాపణ అడుగు. దేవునికి అవకాశం ఇచ్చాడు.
ఎవ్రీడే యొక్క అవకాశాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఈ రోజున అవకాశం నీకు లేకపోవచ్చు, మళ్ళా ఈ రోజున దేవుడు ఇచ్చిన అవకాశం మళ్ళీ నీకు దొరకకపోవచ్చు. క్షమాపణ అడుగు, ప్రభా నేను తప్పిపోయాను, లేకపోతే నీకు దూరం వెళ్ళాను, పాపం చేశాను, తప్పుగా ఆలోచించి నన్ను క్షమించు. ఇదిగో నీ యొక్క రక్తాన్ని చెల్లెని తీసుకుంటున్నాను, నన్ను క్షమించు. నూతన బలం చేత నన్ను నింపు ప్రభా అని అడుగు. ప్రార్థన. పరిశుద్ధుల తండ్రి మీకు స్తోత్రాలు. ఆయన మీ శరీరం కొరకు మీకు వందనాలు, మీ రక్తము కొరకు మీకు వందనాలు. నా తండ్రి, మీరు మా కొరకు మీ యొక్క శరీరంతో దున్నబడి ఖండలుగా ముక్కలుగా మీ శరీరం రాలిపోయి, ఇది కూడా మా పాపం నిమిత్తము, మా యొక్క నూతనమైనటువంటి మా యొక్క పొజిషన్ నిమిత్తము, క్షమాపణ నిమిత్తం మీరు ఇచ్చిన మీ శరీరాన్ని బట్టి, మీ రక్తాన్ని బట్టి వందనాలు. నా తండ్రి, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి నా తండ్రి మమ్మల్ని చేయమన్నారు. మీతో కూడా పరలోకంలో మళ్ళీ తిరిగి మీరు తీసుకుంటానన్నారు. మీ యొక్క రక్తాన్ని బట్టి, శరీరాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ దీవించి ఆశీర్వదించండి. తీసుకున్న ప్రతి ఒక్కరి నూతన బలముతో, శక్తితో మీరు నింపి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సిలువను సిలువలు ఆపక్షమా యేసు ప్రభు నీవే రక్షమా. సిలువను సిలువలు ఆపక్షమా పాపము చేసినది మోసములో బ్రతికిన నేనే కదా. పాపము చేసినది నేనే కదా. మోసములో బ్రతికిన నేనే కదా. మోసితివాన పాపభారం, మోసితివాన పాపభారం. సిలువను సిలువలు పాపక్షమా యేసు ప్రభు నీవే రక్షమా. సిలువను సిలువలు పాపక్షమా. మీ చేతుల్లో దేవుని శరీరాన్ని గమనించండి. దేవుడు నిన్ను బట్టి కొట్టబడి, చీల్చబడి, దున్నబడి, నీ పాపాన్ని క్షమించి నూతన జీవితాన్ని ఇచ్చి ఆయన శరీరంలో నీకు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని బట్టి దేవుని దగ్గర నీ సంబంధాన్ని సరి చేసుకో. ఏదైనా అడ్డుగా ఉందా, దేవుడికి నీకు మధ్య ఏదైనా అడ్డుగా ఉంటే దాన్ని బట్టి దేవుని క్షమాపణ తీసివేసుకొని ఇంత గొప్ప భాగ్యాన్ని కృతజ్ఞత చెల్లించి నీ చేతిలో ఉన్న దేవుని శరీరాన్ని తీసుకోవచ్చు. ప్రభువైన యేసు తన అప్పగింపబడిన రాకడకు రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నకై నేను చేయడం చెప్పాను. ఆ ప్రకారం భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల కొత్త నిబంధన, మీరు దీని నుండి త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నది నేను చేయదని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్ర నుండి త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిందో లేదా ఆయన పాత్రను త్రాగనో వాడు ప్రభు యొక్క శరీరంలో కూర్చుని రక్తంలో కూర్చే ప్రాణాదేవుడు తను పరీక్షించుకొని తీసుకోవాలని దేవుడు చెప్పాడు.
చేతిలో ఉన్న దేవుని గ్రంథాన్ని గమనించి ఒక తీర్మానంతో నిబంధనతో క్షమాపణతో మనుషులతో దేవుడిని సరి చేసుకొని నీకెవరి మీద కోపం ఉంటే ద్వేషం ఉంటే క్షమాపణ అడిగి నీకు ఇష్టమైతే తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వేరే తెలుగులో క్షమాపణ అడిగి దేవుడి సన్నిధిలో కృతజ్ఞత చెల్లించి ఈ చేతిలో ఉన్న దేవుడి రక్తం తీసుకోవచ్చు. మహోన్నతుడా, మహాగణుడా, నిత్య నివాసమైన మా ప్రభు, నేనే మాత్రం దిగి వచ్చి మమ్మల్ని రక్షించడానికి, క్షమించడానికి, నూతన జీవితాన్ని ఇవ్వడానికి మాతో నిబంధన చేసి మీ శరీరాన్ని ఇచ్చి మీ రక్తాన్ని ఇచ్చి మా జీవితాలను నిలబెట్టిన దేవుడు, నిత్యత్వమునకు పరలోకానికి అర్హులుగా మార్చిన దేవుడు, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ రక్తమే తీసుకున్నాను, మీ శరీరాన్ని తీసుకున్నాను. ప్రతి ఒక్కరిని దర్శించి నూతనమైన మీ కృపతో నింపండి, సహాయం దయచేయండి. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మా దేవ, మా ప్రభా, ఈ యొక్క ప్రభలందరికీ కూడా వందనాలు చెల్లిస్తాను. మీ వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తాను. యేసు క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ లేచి నిలబడితే చివరి ఒక పాట పాడుతున్నాం.